హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు తెలుగు కథ చదివి వినిపిస్తానండి. కథ పేరు భార్యాభర్తల బంధం. 3వ భాగం అండి. కథలోకి వెళ్దామా? వినయ్ వెళ్ళడానికి కారు రివర్స్ చేస్తున్నాడు. వినయ్ అంది మానస. అక్క, మీరేంటి ఇలా వచ్చారు? సార్ చూస్తే ఏమైనా అనుకుంటారు అన్నాడు. ఏం కాదులే గాని ఎక్కడి నుంచి వస్తున్నారు అంది. సుగుణ మేడం సినిమాకు వెళ్ళాలన్నారు. సారు మేడం కలిసి వెళ్ళారు. వాళ్ళని పికప్ చేసుకుని వస్తున్నాను అన్నాడు. సినిమాకా అంది ఆశ్చర్యంగా. అవునక్క, ఇదేం కొత్త కాదు. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు తెలియదు అన్నాడు. సరే వినయ్, జాగ్రత్తగా వెళ్ళు అంది. సరే అక్క అన్నాడు. వినయ్, ఇంకో విషయం చెప్పాలి నీతో అంది. ఏంటో చెప్పండి అక్క అన్నాడు. రేపు నేను భారతితో మాట్లాడాలి వినయ్. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, తనతో చెప్పు అంది. అలాగే అక్క, చెప్తాను అనేసి వినయ్ వెళ్ళిపోయాడు. మానస లోపలికి వచ్చింది. అర్జున్, సుగుణ ఇద్దరు హాల్లో లేరు. ఇద్దరు తమ తమ రూమ్ లో ఉన్నారేమో అనుకుని కిచెన్ లోకి వెళ్ళింది. పల్లి డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దుతున్నాడు. ఏంటమ్మా అన్నాడు మానసను చూసి. ఏం లేదు పల్లి, మీ సారు తినడానికి వస్తారేమో అని చూస్తున్నాను అంది. వచ్చే టైం అయ్యిందమ్మా అన్నాడు పల్లి. అంతలోనే జంట పక్షుల్లో ఇద్దరు కలిసి వచ్చి కూర్చున్నారు. పల్లి, నేను వడ్డిస్తాను అంది మానస అర్జున్ కి వినిపించేలా. అయ్యో, నేను వడ్డిస్తానమ్మా అన్నాడు పల్లి. పర్లేదు పల్లి, నేను వడ్డిస్తానులే. ఈ ఇంట్లోనే ఉంటున్నాను, ఈ ఇంట్లోనే తింటున్నాను, కనీసం ఈ పనైనా చేయనివ్వు అంది. పల్లి అర్జున్ వైపు చూశాడు. అర్జున్ పర్లేదు అన్నట్టు తల ఆడించాడు. సరే తీసుకోండమ్మా అని గరిటె మానస చేతికి ఇచ్చి ఒక వైపున నిలబడ్డాడు. మానస ఫస్ట్ అతనికి వడ్డించింది. సుగుణ మానస వైపు గుర్రుగా చూస్తుంది. అతనికి వడ్డిస్తుంటే మానసకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీకు నేనెవరో తెలియకుండా వడ్డిస్తున్నాను, తెలిసాక మీ భార్యగా మీ పక్కన ఇలాగే నిలబడి కొసరి కొసరి వడ్డిస్తాను అనుకుంది మనసులో మానస. తర్వాత సుగుణకు కూడా వడ్డించింది. ఇద్దరూ తినేసి చేతులు కడుక్కుని వెళ్ళిపోయారు. అతను మానసతో ఏమీ మాట్లాడలేదు. అమ్మా, నువ్వు కూడా కూర్చో, వడ్డిస్తాను అన్నాడు పల్లి. కడగడానికి వాళ్ళు తిన్న ప్లేట్లు తీస్తూ. పల్లి, మీ సారు ప్లేటు అక్కడే ఉండనివ్వు అంది. ఎందుకమ్మా అన్నాడు. నేను తినడానికి అంది. ఏంటి, ఈ ఎంగిలి ప్లేట్లో తింటావా అన్నాడు పల్లి ఆశ్చర్యంగా. అది మీ సారు ఎంగిలేగా, పర్లేదు అంది మానస. అమ్మా, నీకేదో అయినట్టుగా ఉంది అన్నాడు పల్లి. భర్త తిన్న ప్లేట్లో భార్య తినడం మన సంస్కృతి సంప్రదాయం కదా, ఇప్పుడు నేను చేసేది అదే అంది. పల్లి విచిత్రంగా చూశాడు మానసను. ఈ విషయం మీ సారుకు చెప్పకు అంది అతను తిన్న ప్లేట్లో తింటూ. సరే చెప్పను అన్నాడు పల్లి. మానస కూడా తినేసి రూమ్ లోకి వచ్చింది. ఇప్పుడు అర్జున్ కి తన చిన్నతనాన్ని ఆ సమయంలో వాళ్ళు ఆడిన ఆటలు ఎలా గుర్తు చేయాలి అని ఆలోచనలో పడింది మానస. కొద్దిసేపు ఆలోచించి నిదానంగా అతని లైబ్రరీకి వెళ్ళింది. తినడం అయ్యాక కాసేపు లైబ్రరీలో కూర్చోవడం అతనికి అలవాటు. ఇప్పుడు కూడా అతను లైబ్రరీలోనే ఉన్నాడు. మానస నిదానంగా లోపలికి వెళ్ళింది. అతను తలెత్తి మానస వైపు చూశాడు. ఒకరిని ఒకరు చూసుకుంటూ కొద్ది క్షణాలు అలాగే ఉండిపోయారు. ఏం కావాలి అతనే అన్నాడు ఆ చూపుల నుండి తప్పించుకుని. నిద్ర రావడం లేదు, ఏదైనా బుక్ చదువుకుందామని వచ్చాను అంది మానస. సరే చదువుకోండి అన్నాడు. మానస పుస్తకాలు వెతుకుతున్న సాకుతో అతని వైపు చూస్తుంది. ఏంటండి, పుస్తకం దొరకలేదా అన్నాడు అర్జున్. దొరికింది అనుకుని మానస వచ్చి అతని పక్కన ఉన్న చైర్లో కూర్చుంది. మీకు ఇలా పుస్తకాలు చదవడం అలవాటా అన్నాడు అర్జున్. ఊహో, నిద్ర రానప్పుడు చదివితే వెంటనే నిద్ర పట్టేస్తుంది, అందుకు చదువుతాను అంది నవ్వుతూ. మానస చెప్పిన సమాధానానికి అతను కూడా చిరునవ్వు నవ్వాడు. ఇలా నవ్వుతుంటే ఎంత బాగున్నావు అర్జున్ అనుకుంది మనసులో. సరే చదువుకోండి అనేసి అతను పైకి లేచాడు. నేను ఈ పుస్తకం చదవడం కంటే మీతో ఒక విషయం చెప్పాలి అని వచ్చాను అంది. ఏంటా విషయం అన్నాడు అతను అలాగే నిలబడి. నేను ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటున్నాను.
మిమ్మల్ని ఈ విషయం అడగాలని వచ్చాను అంది. మీరు ఏ ఉద్యోగం చేయగలరు అన్నాడు అర్జున్. అంటే ఏంటి, నేను ఉద్యోగం చేయలేను అంటున్నారా అంది మానస కోపంగా, కొంచెం కోపంగా. నా ఉద్దేశం అది కాదు, మీరు ఈ ప్రదేశం కొత్త, భాష కొత్త కదా అన్నాడు. మరి మీరంతా ఎలా ఉద్యోగాలు చేస్తున్నారు, మీకు అన్ని భాషలు వచ్చా అంది మొహం తిప్పుకుని. సరే మీ ఇష్టం అన్నాడు అతను. థ్యాంక్స్ అంది నవ్వుతూ. మిమ్మల్ని ఒకటి అడగాలి అన్నాడు అర్జున్. ఏంటో అడగండి అంది. ఉద్యోగం వెతుక్కుంటారు, ఆ తర్వాత ఏం చేస్తారు? మీ ఫ్రెండ్ భారతి కూడా లేదు, మరేం చేస్తారు? మీ ఇంటికి వెళ్ళరా? ఇప్పటికే మీ గురించి ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉండొచ్చు అన్నాడు. కంగారు పడే మనుషులు ఎవరు లేరక్కడ, ఇక్కడ మా ఫ్రెండ్ భారతి లేదు. సరే మీరు కూడా లేరా అంది అతని మొహంలోని భావాల్ని పరీక్షగా చూస్తూ. అతను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అతని వెనకే మానస కూడా నవ్వుకుంటూ వచ్చేసింది. మరుసటి రోజు అతను ఆఫీస్కు బయలుదేరాడు. మానస తన సర్టిఫికెట్స్ తెచ్చి అతని ముందు ఉంచింది. ఏంటండి ఇదంతా అన్నాడు అర్జున్. నా సర్టిఫికెట్స్ అంది నవ్వుతూ. వీటిని నేనేం చెయ్యాలి అన్నాడు. చూసి ఒక మంచి ఉద్యోగం ఇవ్వండి, మీరు కూర్చునే కుర్చీ ఇచ్చినా పర్లేదు, నాకేం అభ్యంతరం లేదు అంది నవ్వుతూ మానస. ఏంటి అన్నాడు అతను ఆశ్చర్యంగా. అప్పుడే సుగుణ కూడా వచ్చింది. ఏంటి అర్జున్ అంది వయ్యారాలు పోతూ. ఏం లేదు అన్నాడు. నేను మా ఆయన ఏదో మాట్లాడుకుంటాం, మధ్యలో నీకెందుకే, తగుదునమ్మా అంటూ దూరతావు అనుకుంది సుగుణను చూసి మానస మనసులో. మానస గారు జాబు చేసుకుంటారట, తన సర్టిఫికేట్ చూడమంటున్నారు అన్నాడు సుగుణతో. వెళ్ళి ఎక్కడైనా ప్రయత్నిస్తే వాళ్ళే ఇస్తారుగా, అర్జున్ చూడడం ఎందుకు అంది మూతి ముడుచుకుని. ఆయన చూస్తే మీకేమైనా సమస్యగా అంది మానస వెంటనే. అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు మానస వైపు. మానస అతనికి ఇన్ని రోజుల కంటే కొత్తగా అనిపించింది. చాలా వింతగా మాట్లాడుతుంది, అతనితో ఇంతకు ముందు పరిచయం ఉన్న దానిలా ప్రవర్తిస్తుంది. అంతలోనే వినయ్ రావడంతో అర్జున్ ఆఫీసుకు బయలుదేరాడు. వినయ్ అంది మానస. తను కూడా అర్జున్ వెనకే బయటికి వచ్చింది. చెప్పండి అక్క అన్నాడు వినయ్. నాకు ఏదైనా జాబు దొరుకుతుందేమో చూడు వినయ్, ఈ ఇంట్లో మనుషులు నన్ను తక్కువ చేసి చూస్తున్నారు అంది అతని వైపు ఓరగా చూస్తూ. అతను కారులో కూర్చోబోతున్న వాడలా ఆగిపోయి మానస వైపు చూశాడు. మానస కూడా అతని వైపు చూసింది. మానస గారు కూర్చోండి అన్నాడు. ఎక్కడ కూర్చోమంటారు మీ ఊళ్ళో అంది కొద్దిగా. కాదండి కారులో అన్నాడు నిదానంగా. ఎందుకు అంది. ఉద్యోగం చూసుకుంటాను అన్నారుగా, రండి అన్నాడు. వద్దులేండి, తర్వాత మీ వాళ్ళు ఫీల్ అవుతారు అంది మీ వాళ్ళు అనే పదాన్ని నొక్కి పలుకుతూ. నా వాళ్ళ అన్నాడు అతను ఆశ్చర్యంగా. ఊ అంది మూతి తిప్పుతూ. మీరు బాగానే ఉన్నారా అన్నాడు మానస వైపు అనుమానంగా చూస్తూ. ఏంటి అంది మానస. మీరు ఈరోజు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అన్నాడు. నేను నార్మల్ గానే ఉన్నాను అంది. సరే మీరు కూర్చోండి వినయ్, లోపల మేడం గారి సర్టిఫికెట్లు ఉన్నాయి, వెళ్ళి తీసుకురా అన్నాడు. సరే అని మానస కారులో కూర్చుంది. వినయ్ వెళ్ళి మానస సర్టిఫికెట్లు తీసుకొచ్చాడు. కారు వెళ్తుంటే సుగుణ గుమ్మం ముందు నిలబడి కోపంగా చూస్తూ ఉంది. కారు అర్జున్ ఆఫీస్ ముందు వచ్చి ఆగింది. అర్జున్ దిగి లోపలికి వెళ్ళిపోయాడు. మానస కూడా దిగి అతను వెనకే వెళ్ళింది. మీరు కాసేపు విజిటర్స్ హాల్లో ఉండండి అన్నాడు. సరే అని విజిటర్స్ హాల్లో వైపు వెళ్ళిపోయింది మానస. వినయ్ అన్నాడు అర్జున్. చెప్పండి సార్ అన్నాడు వినయ్. వెళ్ళి ఆ మేడం గారి సర్టిఫికెట్ తీసుకురా అన్నాడు. అలాగే సార్ అని వినయ్ మానస దగ్గరకు వెళ్ళి, అక్క మీ సర్టిఫికెట్స్ తెమ్మన్నారు సారు అన్నాడు. ఇదిగో వినయ్ అంది సర్టిఫికెట్స్ వినయ్ చేతికి ఇచ్చి. వినయ్ నేను భారత్తో మాట్లాడాలి అంది. అక్క సార్ షెడ్యూల్లో ఏంటో తెలుసుకుని వస్తాను. సార్ ఎప్పుడు తన ఛాంబర్లో ఉండరో అప్పుడు మీరు వెళ్ళి భారతి మేడంతో మాట్లాడొచ్చు. ఇప్పుడు మీరు ఆ మేడంతో మాట్లాడితే మీ గుట్టు నా గుట్టు కూడా బయటపడిపోతుంది అన్నాడు. సరే సరే వెళ్ళు అంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం
లోపల నుంచి అర్జున్ సీసీ కెమెరాలో చూస్తూనే ఉన్నాడు. అతనికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అంతసేపు అర్థం కాలేదు. ఏంటి ఈ అమ్మాయి ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని ఆలోచనలోకి వెళ్ళిపోయాడు అర్జున్. సార్ అన్నాడు వినయ్ లోపలికి వచ్చి. అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు అర్జున్ వినయ్ చేతిలోని ఫైల్ వైపు చూసి. సరే సార్ అన్నాడు వినయ్. సార్, ఈ రోజుకి బయటకు వెళ్ళే వర్క్ ఏదైనా ఉందా, లేదా నేను వేరే ఏదైనా వర్క్ చేయనా అన్నాడు విజయ్. ఈ రోజు బయట షెడ్యూల్ లేదులే వినయ్ అనేసి ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు. వినయ్ సైలెంట్ గా బయటకు వచ్చేశాడు. వినయ్, ఏమైంది అంది మానస వినయ్ని చూసి. అక్క, సారుకు ఈ రోజు బయట ఏం వర్క్ లేదట, మీరు భారతి మేడంతో ఎలా మాట్లాడతారు అన్నాడు. మానస ఒక నిట్టూర్పు విడిచి సైలెంట్ అయిపోయింది. అక్క, పోనీ భారతి మేడంని బయట ఎక్కడైనా కలవండి, ఆఫీసులోనే ఎందుకు అన్నాడు. బయట కలవచ్చు వినయ్, కానీ ఎలా, మీ సారుకు తెలిసిపోతే అంది. అయ్యో, మా సారుకు మీ గురించి తప్ప వేరే పని లేదు అనుకున్నారా అన్నాడు. వినయ్ అంది మానస. అది కాదక్క, ఇప్పుడు భారతి మేడం ఆఫీసు నుండి బయటకు వెళ్తారు, కాసేపు ఆగి మీరు కూడా వెళ్ళండి, ఎవరైనా అడిగితే క్యాజువల్ గా మాట్లాడుతున్నాం అని చెప్పండి అన్నాడు. నీ ఐడియా చాలా బాగుంది వినయ్, కానీ ఇప్పుడు భారతి ఎందుకు బయటకు వెళ్తుంది అంది. అక్క, మరి ఇంత అమాయకంగా ఉంటే ఎలా అక్క అన్నాడు నుదుటి మీద చెయ్యి పెట్టుకుని. ఇందులో అమాయకం ఏముంది వినయ్, తను ఎందుకు బయటకు వెళ్తుంది అని డౌట్ వచ్చింది అంతే కదా అంది. నేను వెళ్ళి చెబుతానక్క అన్నాడు. మరి నేను బయట వెళ్ళాలంటే మీ సార్ పర్మిషన్ కావాలి కదా అంది. అక్క, అలా ఆఫీస్ బయట చూడడానికి వెళ్ళాలని చెప్పు అన్నాడు మొహం అదోలా పెట్టి. అలాగే అంది నవ్వుతూ. కాసేపు అక్కడే ఉండి వినయ్ లోపలికి వెళ్ళాడు. చాలాసేపటికి వచ్చి ఇక మీరు వెళ్ళండి అన్నాడు. తల ఊపి లేచి ఆఫీసు బయటకు వచ్చింది. తన ఛాంబర్ లో మానస ఫైల్ చేతిలో పట్టుకుని విజిటర్స్ హాల్లో ఉన్న మానస వైపే చూస్తున్నాడు అర్జున్. మానసని అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఒక చిన్న పల్లెటూరు అమ్మాయి అర్థం కాకపోవడం ఏంటి? చూడడానికి పల్లెటూరు అమ్మాయిలా అనిపించిన మానస కొన్ని విషయాల్లో చాలా అధునాతనంగా సిటీలో పెరిగిన అమ్మాయిలాగా అనిపిస్తుంది. ఈ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత ఉంది. అది ఆమె అమాయకమైన మొహం వల్లనా, లేక నిర్మలమైన తన మనసు వల్ల, అది కాకపోతే ఆమె మాటల వల్లనా అనుకున్నాడు. వినయ్, మానస ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంత తక్కువ సమయంలో ఆ అమ్మాయి అందరికీ ఎలా దగ్గరైంది? ఇంట్లో సుగుణ తప్పించి మిగిలిన వాళ్ళు మానస అంటే చాలా అభిమానం చూపుతారు. ఇక్కడ వినయ్, మరి నాకు ఆమె మీద అభిమానం లేదా? వినయ్ లాగా పల్లీలాగా ఇంట్లో మిగిలిన పని వాళ్ళలాగా నేను ఆమె మీద అభిమానం చూపుతున్నానా? పోనీ నా మనసులో అభిమానిస్తున్నానా అని అతను ఆలోచిస్తున్నాడు. చాలాసేపటికి ఆలోచనలోంచి తేరుకుని మానస ఫైల్ ఓపెన్ చేశాడు. మానస ఆఫీస్ బయటకు వచ్చింది. అక్కడ భారతి, అర్జున్, మానస ఫ్రెండ్ అంటూ ఇంటికి తీసుకొచ్చిన ఆవిడ నిలబడి ఉంది. హాయ్ మానస అంది ఆవిడ. హాయ్ బారు, ఎలా ఉన్నావు అంది మానస. బాగున్నాను, కానీ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అంది కొంచెం కంగారుగా. మీ సారు ఉద్యోగం ఇస్తా అన్నారు అంది. ఉద్యోగమా? నువ్వు చదివిన చదువుకి ఈ ఆఫీసులో ఏం జాబ్ ఉంటుందే అంది. ఏంటి, నువ్వు కూడా నన్ను హేళన చేస్తున్నావా? నేను చదువుకోలేదా? డిగ్రీ పూర్తి చేశాను కదా అంది కొంచెం సీరియస్ గా. నిజమే, కానీ ఇక్కడ ఇంగ్లీష్ చాలా ముఖ్యం. నువ్వు చదివింది తెలుగు మీడియం కదా అంది భారతి. కావచ్చు, కానీ మీ సార్ నా సర్టిఫికెట్ చూస్తున్నారు, చూద్దాం ఆయన ఏమంటారో అంది మానస. సరే గాని ఎంతకాలం ఇలా ఉంటావు పరాయి వాళ్ళ ఇంట్లో అంది భారతి. అది నాకు పరాయి వాళ్ళ ఇల్లు కాదు బారు. ఇంతకాలం నేను ఎవరి కోసం ఎదురు చూశానో ఆ వ్యక్తి ఇల్లు అది. అక్కడే జీవితాంతం ఉంటాను అంది మానస ఆనందంగా. నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు అంది భారతి. నాకు చిన్నప్పుడే పెళ్ళయింది బారు. అప్పుడు నా మెల్లో తాళి కట్టింది ఈ అర్జునే.
అతని చిన్నప్పటి ఫోటో చూశాను. 100% ఇతనే. ఇక అతన్ని నేను వదులుకోలేను. నా జీవితాంతం అతనితోనే కలిసి ఉంటాను అంది మానస. నీకు పిచ్చి పట్టిందా? చిన్నప్పుడు జరిగిన పెళ్లి అని ఇప్పుడు అతనితో కలిసి ఉంటావా అంది. అవును అంది మానస. నీకు నిజంగానే పిచ్చి పట్టింది. నీకు నా అడ్రస్ ఇచ్చి నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను అంది భారతి. ఇప్పుడు ఇవన్నీ కాదు గాని నేను నీకొక విషయం అడగాలి అంది మానస. ఏంటిది అంది భారతి. అర్జున్కి అసలు పెళ్లి ఎప్పుడు జరిగింది? తన భార్య ఏమైంది? నాకు ఈ డీటెయిల్స్ కావాలి అంది మానస. అవన్నీ నాకు తెలియవు. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి జీవితం నాశనం చేసుకోకు. అతను ఈ కంపెనీ CEO. అలాంటి అతని మీద ఆశపడడం ఆకాశానికి నిచ్చెన వేయడం రెండూ ఒకటే. కాబట్టి కొంచెం సృహలోనే ఉండి ఆలోచించు అనేసి లోపలికి వెళ్ళిపోయింది భారతి. అక్క, సారు పిలుస్తున్నాడు అన్నాడు వినయ్. ఓ పద అంటూ వినయ్ వెనకే అర్జున్ ఛాంబర్లోకి అడుగు పెట్టింది. మానస, తీసుకోండి మీ సర్టిఫికెట్స్ అన్నాడు అర్జున్ సర్టిఫికెట్స్ ముందుకు వేసి. వాటిని చూడగానే ఊరి పేరును చూసైనా అతను గుర్తుపడతాడు అనుకున్న మానస ఆశ నిరాశగానే మిగిలిపోయింది. ఆ సర్టిఫికెట్స్ చేతిలోకి తీసుకుని అతని వైపు చూసింది. మీ సర్టిఫికెట్స్ చూశాను. మీ మార్కులు బాగున్నాయి, కానీ వీటితో మీకు ఉద్యోగం దొరకడం చాలా కష్టం. మీరు ఎక్కడ ఉద్యోగం చేయాలన్నా మీకు ఇంగ్లీష్ తప్పనిసరి అన్నాడు. ఇంగ్లీష్ తప్పనిసరి అయితే నా ఉద్యోగం పరిస్థితి అనుకుంది మనసులో. మీరు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. జాబ్ గురించి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. సరే అనేసి బయటకు వచ్చేసింది. వినయ్, నన్ను ఇంట్లో వదిలిపెట్టవా ప్లీజ్ అంది. సరే అక్క, సార్కు చెప్పి వస్తానని లోపలికి వెళ్ళాడు. సార్ మానస అక్కను ఇంట్లో వదిలిపెట్టాలట అన్నాడు వినయ్. ఎందుకట అన్నాడు అర్జున్. ఏమో తెలియదు సార్ అన్నాడు వినయ్. వినయ్, నువ్వు నా దగ్గర ఎంతకాలంగా ఉంటున్నావు అన్నాడు కళ్ళెగరేసి. 2 సంవత్సరాల నుండి సార్ అన్నాడు వినయంగా. మీ అక్క వచ్చి ఎంతకాలమైంది అన్నాడు. కొద్ది రోజులే అన్నాడు. కానీ నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? నేను ఈ మధ్యన వచ్చినట్టు, మీ అక్క ఎప్పటి నుంచో నీతో ఉన్నట్టు, నా దగ్గర మాట్లాడలేని విషయాలు కూడా మీ అక్కతో చెప్పుకుంటావు. నాకంటే ఎక్కువ గౌరవం మీ అక్కకే ఇస్తున్నావు అన్నాడు. అదేం లేదు సార్, అక్కతో మాట్లాడుతుంటే మా సొంత అక్కతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది, అందుకే ఎక్కువ మాట్లాడతాను అంతే అన్నాడు. మరి ఇంట్లో సుగుణని చూస్తే అలా అనిపించదా అన్నాడు. వినయ్ సైలెంట్ గా ఉండిపోయాడు. చెప్పు పర్లేదు అన్నాడు. ఓహో, అనిపించదు. ఆ మేడం ఇంతవరకు ఏ రోజు నాతో ప్రేమగా మాట్లాడలేదు. ఎప్పుడు నన్ను ఒక పనివాడిలానే చూస్తుంది అన్నాడు. వినయ్ అన్నాడు అర్జున్ కోపంగా. వినయ్ తలదించుకునేశాడు. బయటకు వెళ్ళు అన్నాడు. వెంటనే వినయ్ బయటకు వచ్చేశాడు. ఏమైంది వినయ్? ఏమన్నాడు మీ సారు అంది మానస. ఏం లేదక్క, ఇంటికి వద్దు అన్నాడు. ఎందుకు వద్దు? ఇక్కడ ఉండి నేనేం చెయ్యాలి అంది మానస. అక్క, లోపల సారు ఏమడిగాడో తెలుసా? మీరిద్దరు ఇంత క్లోజ్ ఎలా అయ్యారు అని అడిగారు. అవునా, ఎందుకు అడిగారు అంది మానస. నేను సారుతో చెప్పని విషయాలు కూడా మీకు చెప్తున్నానట, అందుకే అడిగారు అన్నాడు. మానస నవ్వింది. మీ సారుకు నువ్వు నాతో బాగా మాట్లాడుతున్నావని కుళ్ళు వినయ్ అంది. వినయ్ కూడా నవ్వేశాడు. ఈ ఇద్దరు నవ్వుకోవడం సీసీ కెమెరాలో చూస్తున్న అర్జున్ అయోమయం ఆవరించుకుంది. అసలు ఏముంది ఈ అమ్మాయిలో? ఒక పల్లెటూరులో పుట్టిన సాధారణ అమ్మాయి ఇంత తక్కువ సమయంలో ఇంతమందిని ఎలా ఆకట్టుకుంటుంది? ఏదో మాయ చేస్తుంది. లేకపోతే సుగుణలో మేడంని చూసిన వినయ్ ఈ అమ్మాయిలో అక్కని ఎలా చూడగలిగాడు? నిజమే, సుగుణ ఎవరితోనూ ఇలా ఫ్రీగా మాట్లాడదు, నవ్వుతూ పలకరించదు, ఆప్యాయంగా అన్నం పెట్టదు. తన చుట్టూ ఒక గీత గీసుకుంది. ఆ గీత లోపల నాకు మాత్రమే చోటు ఉంది. ఎంత చనువైనా తీసుకోవడానికి ఇదంతా సుగుణ తప్ప కాదు. ఖచ్చితంగా మానసలోని గొప్పతనమే. పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయి అందరితో కలుపుగోలుగా ఉండడం సహజం. ఇక మాట్లాడే విధానం, అన్నం పెట్టడం, ఇవన్నీ తనకున్న సంస్కారం.
ఖచ్చితంగా ఈ అమ్మాయిలో ఏదో ఆకర్షణ మాత్రం ఉంది అనుకున్నాడు. మధ్యాహ్నం లంచ్ టైంకి ఇంటికి వచ్చారు అర్జున్, మానస, వినయ్. వినయ్, నేను ఆఫీసుకు రావడం లేదు, కారు ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళు అన్నాడు అర్జున్ వినయ్తో. సరే సార్ అన్నాడు వినయ్. వినయ్, భోజనం తినేసి వెళ్ళొచ్చులే రా అంది మానస. అతను మానస వైపు చూశాడు. మానస అతన్ని పట్టించుకోలేదు. పర్లేదక్క, నేను బయట తింటాను అన్నాడు వినయ్. ఒక్క పూటేగా, పర్లేదురా అంది. వినయ్ అర్జున్ వైపు చూశాడు. అర్జున్ ఏం మాట్లాడకుండా వినయ్ వైపు చూశాడు. లేదులే అక్క, మరొక రోజు ఎప్పుడైనా తింటాను అన్నాడు. వినయ్, ఈ అక్క మాట అంటే లెక్కలేదా? మీ సారు నిన్ను తినవద్దు అని చెప్పేంత రాక్షసుడు కాదులే అంది. రా అన్నట్టు అర్జున్ సైగ చేయడంతో వినయ్ లోపలికి వచ్చాడు. వినయ్, నువ్వు వెళ్ళి చేతులు కడుక్కో, నేను వచ్చి వడ్డిస్తాను అంది మానస. అర్జున్ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. మానస తన సర్టిఫికేట్స్ రూమ్ లో పెట్టి కిచెన్ లోకి వచ్చింది. అక్కడ వినయ్, పల్లి మాత్రమే ఉన్నారు. పల్లి, మిగిలిన వాళ్ళు ఎక్కడా అంది. ఆ రాక్షసి ఇంట్లో లేదమ్మా, సారు తన గదిలోకి వెళ్ళారు, ఇంకా రాలేదు అన్నాడు. సుగుణ ఎక్కడికి వెళ్ళింది అంది మానస. ఎవరో సారు వస్తే ఆయనతో కలిసి వెళ్ళారమ్మా అన్నాడు. ఈ విషయం మీ సారుకు తెలుసా అంది. ఏమో, నాకు తెలియదమ్మా అన్నాడు పల్లి. సరే, నువ్వు వినయ్కి వడ్డించు, నేను వెళ్ళి మీ సారు తీసుకొస్తాను అంది. అలాగేనమ్మా అన్నాడు పల్లి. ఇంతసేపు రూమ్ లో ఏం చేస్తున్నాడబ్బా అనుకుని అతని రూమ్ ముందు వెళ్ళి నిలబడింది మానస. అతన్ని మాట్లాడించాలా వద్దా అని చాలాసేపు ఆలోచించి చివరకు డోరు తట్టింది. అతను వచ్చి డోరు ఓపెన్ చేశాడు. భోజనానికి రండి అంది. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి తినండి అన్నాడు. కొద్దిగా తిందురు రండి అంది. నాకు ఆకలిగా లేదు అని చెప్పాను కదా, వెళ్ళి తినండి అని మానస మొహం మీద డోరు వేశాడు. మానసకు చాలా బాధగా అనిపించింది. ఎందుకు తను అంత కోపంగా ఉన్నాడు? కిచెన్ లోకి వెళ్ళింది. కిచెన్ లోకి వచ్చింది. ఏమైందమ్మా అన్నాడు పల్లి. మీ సారుకు ఆకలిగా లేదంట పల్లి, నన్ను వెళ్ళమన్నాడు, పైగా నా మొహం మీదే డోరు వేసి ఈ మాట చెప్పాడు అంది. సారు ఏదో బాధలో ఉంటాడులేమా అన్నాడు పల్లి. ఆయనకు బాధపడాల్సినంత పెద్ద విషయాలు ఏముంటాయి పల్లి? ఉంటే ఆఫీసు విషయాలు ఉండాలి. ఆఫీసు విషయం అయితే ఇంట్లో కూర్చుని ఇలా బాధపడటం ఎంతవరకు కరెక్టు అన్నది. ఏమో తల్లి, నువ్వు కూర్చుని తినమ్మా అన్నాడు పల్లి. నాకు కూడా ఆకలిగా లేదు పల్లి అంది. అక్క, సారు ఒక్కోసారి అంతే, దేని గురించైనా బాగా బాధపడుతుంటే రూమ్ లో నుండి బయటకు రారు, కొద్దిసేపటికి వస్తారు, నువ్వు తిను అన్నాడు వినయ్. వద్దు వినయ్, నేను తర్వాత తింటానులే అంది. అక్క, సారు గురించి నీకంటే మాకు బాగా తెలుసు, కాబట్టి నువ్వు తిను, కాసేపట్లో సారు వస్తారు అన్నాడు వినయ్. సరే అని మానస తినడానికి కూర్చుంది. తను తినడం పూర్తి కాకముందే అర్జున్ వచ్చి కూర్చున్నాడు. మానసకు అప్పుడు సంతోషంగా అనిపించింది. సారీ మానస గారు అన్నాడు అతను. ఎందుకంది? ఇందాక మీరు పిలిచినప్పుడు రానని అంత కఠినంగా చెప్పాను కదా, అందుకు అన్నాడు. పర్లేదని మానస తినేసి రూమ్ లోకి వచ్చింది. రూమ్ లో ఉండలేక వెజిటేబుల్ షెడ్ వైపు అడుగులు వేసింది. ఈ ఇంట్లో ఉన్న అన్ని ప్లేసెస్ కంటే వెజిటేబుల్ షెడ్ అంటే మానసకు చాలా ఇష్టం. తను ఈ మధ్య వేసిన విత్తనాలకు నీళ్లు పోస్తుంది. అతను కూడా అక్కడికి వచ్చాడు. ఏం చేస్తున్నారు అన్నాడు మానసతో. ఇదా, మొన్న ఇక్కడ విత్తనాలు వేశాను, వాటికి నీళ్లు పడుతున్నాను. విత్తనాలు కదా, నీళ్లు ఎక్కువగా వేయకూడదు, కొద్ది కొద్దిగా పోయాలి అంది. ఇవన్నీ బాగా తెలిసిన వాళ్ళలాగా చేస్తారు, మీకు ఇవన్నీ తెలుసా అన్నాడు. వ్యవసాయం చేసే ఇంట్లో పుట్టాను, ఏ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది అంది అతని వైపు చూసి. కరెక్టే, కానీ ఎండగా ఉన్నప్పుడు కొంతమంది పని చేయలేరు, మీరు అదేంటి లెక్క చేయడం లేదు అన్నాడు. నేను ఎండలో కూడా కష్టపడే వచ్చాను, నాకు కూలికి వెళ్ళిన అనుభవం ఉంది. పల్లెల్లో కూలి పని అంటే నీడ దొరకదు. ఉదయం సూర్యుడు వచ్చినప్పటి నుండి సాయంత్రం తిరిగి అస్తమించే వరకు ఎండలోనే ఉండాల్సి వస్తుంది. అవన్నీ నాకు అలవాటే అంది. నిజంగా మీరు అంత కష్టపడ్డారా అన్నాడు. తల్లిదండ్రి లేని ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో మీకు తెలియదు, తెలిస్తే ఈ ప్రశ్న వేసేవారు కాదు అంది. సారీ,
మీరు బాధపడినట్టున్నారు అన్నాడు. ఊహో, నాకేం బాధగా లేదు, కొత్తగా బాధపడడానికి ఏం లేదు అంది. సాయంత్రం అయ్యింది. సుగుణ ఇంటికి రాలేదు. అప్పటికే అర్జున్ సుగుణ గురించి 2 సార్లు అడిగాడు పల్లిని. తెలియదు సార్ అన్నాడు పల్లి. అర్జున్ హాల్లోనే కూర్చుని ఉన్నాడు. మానస కిచెన్ లోకి వెళ్ళింది. ఏంటి పల్లి, మీ సారు మీ మేడం కోసం తెగ ఆరాట పడుతున్నాడు అంది. అది ఆరాటం కాదమ్మా, భయం అన్నాడు. భయమా, ఎందుకు అంది మానస. ఆ రాక్షసి ఎలాంటి పరిస్థితిలో ఇంటికి వస్తుందో అనే భయం అన్నాడు. అంటే అంది. ఆవిడ తాగి తూలుకుంటూ వస్తుందేమో అనే భయం అన్నాడు. మానస ఆశ్చర్యపోయింది. రాత్రి అయ్యింది. సుగుణ నార్మల్ గానే ఇంటికి వచ్చింది, కానీ ఎవరితోనూ మాట్లాడలేదు. మానసకు సుగుణకు అంత ఎక్కువ చనువు లేకపోవడం వల్ల మానస సుగుణను ఏమీ అడగలేదు. అలా రోజులు గడిచిపోయాయి. అర్జున్ మానసను తన చిన్నప్పటి స్నేహితురాలిగా, చిన్నప్పుడు ఆటల్లో తాళి కట్టిన భార్యగా గుర్తించినట్టు ఎప్పుడూ మానస ముందు ప్రవర్తించకపోవడంతో మానసకు ఈ విషయం ఇంకా అయోమయంగా ఉంది. అలా మానస అర్జున్ దగ్గరకు చేరి 6 నెలలు దాటింది. ఈ 6 నెలల్లో తను ఇంగ్లీష్ మాట్లాడడం కొద్దిగా నేర్చుకుంది. ఒక చిన్న ల్యాబ్ లో వర్క్ కి జాయిన్ అయిపోయింది. అర్జున్ మానస ఈ జాబ్ కి వెళ్తాను అన్నప్పుడు వద్దు అన్నాడు. కానీ నేను ఇంట్లో కూర్చుని తింటూ ఉండలేను అని మానస అనడంతో సరే మీ ఇష్టం అన్నాడు. మానస ఆ ఇంట్లో ఉండడం కంటే జాబ్ చేయడమే బాగుండేది. ఈ మధ్య అర్జున్ సుగుణకు దగ్గరవుతున్నట్టుగా కూడా అనిపించేది మానసకు. ఆ దగ్గర ఎటువైపుకు దారి తీస్తుందో మానస ఊహించలేకపోయింది. ఒకరోజు మానస జాబుకు వెళ్ళలేదు. సాయంత్రం వెజిటేబుల్ షెడ్ లో కూర్చుని ఆ కూరగాయల మొక్కల పైపే తదేకంగా చూస్తుంది. మానసమ్మ అన్నాడు పల్లి. పరధ్యానంగా ఉన్న మానసకు అది వినిపించలేదు. పల్లి మానస ముందు వచ్చి కూర్చున్నాడు. ఏంటి పల్లి ఇక్కడ ఉన్నావు అంది మానస ఆలోచనలోంచి బయటకు వచ్చి. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు. ఏంటో చెప్పు పల్లి అంది మానస. అదే చెప్తే నువ్వు బాధపడతావమ్మా, ఒకవేళ చెప్పకపోతే నీకు అన్యాయం జరుగుతుందేమో